స్టార్ట్ అయిందిరా, స్టార్ట్ అయింది అది. అయ్యో అరే సగంలోనే అయిపోయింది ఇది. నేనెందుకు వచ్చినారా? అరే ఏందిరా గుంజు. అరే ఆగ్రా ఒక్క నిమిషం, ఆఫ్ చేయి మొత్తం ఆఫ్ చేయి. ఇది గుంజుదాం, ఇది గుంజుదాం. ఏదిరా బటన్ ఇట్లా షాక్ కొట్టదుగా. అరే గుంజురా గట్టి గుంజు, గుంజురా ఇరుగుతుంది. అరే నువ్వు ఇట్లా పెట్టకరాదు, ఇది స్ట్రాంగ్ గానే ముందు ముందుకు వస్తుంది. అరే ఎట్లా కొట్లాడుకోకుర్రా రే. అందరిని వీడియో తీస్తాం చిన్నగా ఒక్కొక్కరు రాదే. అరే నీకు తీసుకోరా, నీ బండికి తీసుకోరా రే. అరే ఈయన బండికి తీసుకోరా, ఈయన బండికి తీసుకో. నా బండి కొడదామని సక్సెస్ఫుల్లీ. ఇది ఎటు పోతుందిరా ఇప్పుడు? అది అంతేనా స్ట్రక్క? నా బండికి ఇస్తే, నీ బండికి ఇస్తే. హలో ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యో వాచింగ్ వేర్ ఆన్ రైడర్. ఈరోజు మేము చార్మినార్ వెళ్తున్నాము, ఫ్రెండ్స్తో ఉంటే వెళ్తున్నాము. చాలా మంది ఉన్నారు, వెళ్ళిపోయారు ముందే. కానీ మనం ఈరోజు ఈ బైక్ పొటెన్షియల్ కూడా చూసాం, ఫుల్ పొటెన్షియల్ అంటే ఫుల్ థ్రాటల్లో కొడదాము. ముందు బ్లాగ్లో చెప్పాను కదా, RS200 ఒకటి, అంటే నేను ఒక వీడియో తీస్తాను BS4 RS200 అని. ఇదే బైక్ అది. అండ్ ఈ బైక్ ఇప్పటి బైక్స్తో పోల్చుకుంటే ఈ బైక్ చాలా బెటర్. ఇప్పుడు వచ్చిన బైక్స్లో కొంచెం పవర్ అనేది ల్యాగ్ కొడుతుంది. ఇప్పుడైతే ఫుల్ చలి పెడుతుంది, ఏం లేవు. ఏమైనా స్వెటర్ హుడీ అయినా ఏమైనా వేసుకుంటే బాగుంటుండే. సడన్గా వేసి ఇచ్చినాము. ఇలా కాల్ చేద్దాం ఒకసారి, ఎక్కడ ఉన్నారు? రేర్ ఉంటాయి అసలుకి, ఇప్పుడు ఎక్కువ బంక్స్ ఓపెన్ ఉండవు. మేము లాక్ చేసే ముందు మేము లిఫ్ట్లోని దిగుతూ ఉంటుంటే లిఫ్ట్ ఆగిపోయింది మధ్యలో. ఇది సెకండ్ టైం అసలుకి. యాక్చువల్గా ఫస్ట్ టైం కూడా ఆగిపోయింది అట్లనే, అప్పుడు కూడా ఇట్లనే అయిపోయింది. అప్పుడు ఇంకా కొంచెం పైగా అయిపోయింది, ఇప్పుడు కొంచెం కిందిగా అయిపోయింది. ఎక్కువ ఓవర్లోడ్ ఉన్నప్పుడే అయిపోతుంది అది. ఈ సెకండ్ టైం అట్లనే అయిపోయింది సేమ్. అసలు యాక్చువల్గా నాకు అక్కడి నుంచి తెలుసు కానీ ఇక్కడి నుంచి తెలియదు నాకు రూట్. ఎల్బినార్ నుంచి, అక్కడ దిల్షుక్నగర్ నుంచి, అటు కోటి నుంచి అట్లా తెలుసు కానీ నాకు ఇటు నుంచి రూట్ తెలియదు. సో వాళ్ళ గైడెన్స్ తీసుకొని వెళ్ళాలి. సో అందుకే మెల్లగా వెళ్తున్నా, లేకపోతే వెళ్ళిపోతుండే. ఈ రోజే సర్వీసింగ్ చేయించుండే ఈ బైక్ మొత్తానికి 57,000 తిరిగింది. లిటరల్లీ ఇది 6 years అవుతుంది ఈ బైక్ కొని. ఇప్పటికి కూడా ఈ బైక్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దీని మైలేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 35 ఇస్తుంది. కెమెరా ఆన్ అయిందో ఆన్ కాలేదో కూడా తెలియదు. ఖాళీ ఉంటుంది కానీ రోడ్డు దగ్గరికి వెళ్తున్న కొద్దీ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, స్లైట్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఏముంటుంది కానీ ట్రాఫిక్. దీని మీద బ్లాక్ ఫిలిం ఉంది, కరెక్ట్గా కనబడదు నైట్ టైంలో. వైజర్ తీసినేమో గాలి ఎక్కువ వస్తుంది, అదొక ప్రాబ్లం ఉంది. ఈ ట్రాఫిక్లో నడిపి చేతిని వస్తుంది. అంటే యాక్సిలేటర్ ఇస్తూ ఉండాలి, క్లచ్ పడుతూ ఉండాలి. ఓ బాయ్, రోడ్ చాలా కన్ఫ్యూజ్ ఉంది. ఇదే చార్మినార్. ఇక ఇక్కడ స్టాప్ చేయడానికి లేదు నాకు తెలిసి. ఇక్కడ మొత్తం క్లోజ్ ఉన్నట్టుంది. వెంకల్ సైడ్ నుంచి వెళ్దాం.
ఇక ట్రాఫిక్ అయితే గలీజ్ ఉంటుంది ఇప్పుడు. ఇంట్లో నుంచి పోవచ్చు. ఈయనే పెట్టేసాం బైక్స్. పెట్టేసాడు బెటర్. వీళ్ళు వస్తున్నారు రావట్లేదా? స్టార్ట్ చేసాము ఇక్కడ నుంచి. మనం ఇప్పుడు ప్రజెంట్ మలక్పేటలో ఉన్నాము. ఆల్మోస్ట్ హై స్పీడ్స్లోనే కొడదాము. ఎందుకంటే ఇలాగ ఎందుకు చేయలేకపోయినా అంటే అసలుకి ట్రాఫిక్ ఎక్కువ ఉండే. దీని ఫుల్ పొటెన్షియల్ చూసాం ఎంత పోతుందో. వాయిస్ కొంచెం ఎక్కువ వస్తుండొచ్చు, దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇప్పుడు కొంచెం ఇంకా లేట్ అవుతున్న కొద్దీ కొంచెం ఇగో ఈ బస్సెస్ వస్తాయి. ఇవి నైట్ అయితే ఇక ఈ వీటితో ఇరిటేటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్గా మేము అందరం కలిసి మంచిగా కొంచెం ఎంజాయ్ చేసుకుంటా, చార్మినార్ చూపించుకుంటా, అక్కడ కొంచెం మంచిగా టీ తాగుకుంటా అనుకున్నాం, కానీ లేదు, క్లోజ్ చేసారు. కొంచెం ట్రాఫిక్ ఉంది. నేను ట్రాఫిక్ ఉండదేమో అనుకున్నా. రోడ్ హెల్మెట్ బ్లాక్ గా ఉండేసరికి ఏం కనబడతలేదు. ఇప్పుడు ఫాస్ట్ గా కొడదాము, ఎందుకంటే కొంచెం నాకు విజిబుల్ ఉంది రోడ్. ఫాస్ట్ వెళ్దాం అనుకుంటున్నాం కానీ పాసిబుల్ అయితే లేదు. ఈ వైజర్ మార్చేస్తాను నేను ఇక, ఎందుకంటే నైట్ టైం వీడియో తీయాలంటే ఈ వైజర్ తో అయితలేదు కదా. ఇక్కడ మొత్తం హైదరాబాద్ లో మొత్తం కన్స్ట్రక్షన్స్ వల్ల ఎటు పోతున్నాం, ఎటు రోడ్స్ ఉన్నాయో కూడా అర్థం అవుతలేదు. దట్టు ఈ వైజర్ ఒకటి. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు మళ్ళీ ఈ బైక్ మీద తీస్తా, ఎందుకంటే ఇప్పుడు తీయలేకపోతున్నా. మీరైతే ఇది ట్రై చేయకండి. బైక్ ఇంకా ఫాస్ట్ వెళ్తుంది. యాక్చువల్లీ ఇది 155 రీచ్ అవుతుంది. నేను యాక్చువల్లీ ఇది కొట్టినా కూడా 155. నేను అందుకని చెప్తున్నా. అది కూడా ఈ గల్లీలో కొడుతున్నా, ఏడైనా పడ్డా ఇంకో కథమే. ఈ వీడియో అంత పర్ఫెక్ట్ చేయలేకపోయినా, సో సారీ ఫర్ దాట్. అండ్ వీలుంటే ఈ బైక్ మళ్ళీ తీసుకొని సరే వీడియో తీసాం పర్ఫెక్ట్గా. అంటే నేను ఎందుకు తీద్దామంటాను అంటే, ఈ బైక్ది
ఇది BS4, దీంట్లో మంచి పవర్ ఉంటుంది. సో అది మీకు చూపిద్దామని తీద్దాం అనుకుంటున్నా. ఓకే దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ ఎండ్ ది వ్లాగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.